ఈరోజు మన గణేష్ మాస్టర్ చేతుల మీదుగా మా అబ్బాయి విరాట్ మూవీ మా గణేష్ మాస్టర్ చేతుల మీదుగా డైరెక్షన్లో చేయాలని రాసిపెట్టుంది. అందుకనే ఈరోజు మంచి రోజు. మాస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి, నాకు పర్సనల్గా కూడా తెలుసు. ఆయన మంచి కొరియోగ్రాఫర్. ఆయన మూవీ తీస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫోన్ చేయగానే నేను మీరు రావాలి అంటే డెఫినెట్గా వస్తాను. ఎందుకంటే విరాట్ చాలా మాకు కృష్ణరాజు గారికి చాలా ఇష్టం ఈ అబ్బాయి. ఆ రోజు వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడే చెప్పారు కృష్ణరాజు గారు, చాలా మంచి నీదో చాలా ఈజీ ఉంది యాక్టింగ్లో, నువ్వు మంచి హీరో అవుతావని కృష్ణరాజు గారు ఆ రోజే దీవించారు ఈ అబ్బాయికి. ఇంక ఈ అబ్బాయికి తిరుగుండదు. అలా మంచి హీరో మన మాస్టర్ చేతుల మీదుగా పెద్ద హిట్ ఈ సినిమా. గౌడ్ సాబ్ మంచి టైటిల్లోనే మంచి మాస్ కనిపిస్తుంది మాస్టర్. సో ప్రొడ్యూసర్స్ కూడా రాజు, కార్తీక్ వీరందరూ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్. వాళ్ళ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కూడా అప్పుడు కోవిడ్ టైంలో మేము చూడటం జరిగింది. నేను కూడా చాలా మంచి మూవీ అది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, బాబుకి మంచి పేరు రావాలి, గణేష్ మాస్టర్కి, ప్రొడ్యూసర్స్కి, అక్కడ కృష్ణరాజు గారి ఆశీస్సులు ఉంటాయి, నా ఆశీస్సులతో పెద్ద హీరో అవ్వాలి మా విరాట్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు మీడియా అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మేడం గారికి, ఎందుకంటే మమ్మల్ని వచ్చి దీవించినందుకు. సో కృష్ణరాజు సార్కి ఫ్యాన్స్ మేమందరం యాక్చువల్గా. సో ఆయన లేరు, మేడం వచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం వచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన మీడియా మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాగా జరిగింది అనుకుంటా ఈ సంవత్సరం. మీ అందరికీ మా అందరికీ కలిసి రావాలనుకుంటున్నా. అలాగే గణేష్ మాస్టర్ కోసం మనం ఇక్కడ అందరూ రావడం జరిగింది. గణేష్ మాస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న గారికి ఎంత మంచి సాంగ్స్ చేశాడు, ఒక యూత్లో కావచ్చు ప్రేక్షకుల హృదయాల్లో ఎంత మంచి స్థానాన్ని సంపాదించాడో మనందరికీ తెలుసు. అలాగే ఒక పాట చేస్తే ఒక థీమ్ ఎలాగైతే మనకు కళ్ళ విందుగా గుండెకు అతుకుపోయేలాగా ఒక థీమ్ను తీసుకుంటాడో, అలాగే తన ప్రయాణంలో ఈ జర్నీలో ఒక మంచి కథను తీసుకొని దానికి తగ్గట్టుగా గౌడ్ సాబ్ అని ఒక టైటిల్ని తీసుకొని ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీ ఎస్ఆర్ కళ్యాణ మండపం రాజుగారికి ఫస్ట్ సిట్టింగ్లోనే నేను చేస్తున్నా అని చెప్పేంత ఆ రాజుగారు నేను ఓకే అనంతగా ఒక మంచి కథను తీసుకున్నాడు. నాకు బాగా నమ్మకం ఏంటంటే గణేష్ మాస్టర్ ఏది చేసినా సౌండింగ్ అలాగే ఉంటుంది, స్టెప్పింగ్ అలాగే ఉంటుంది, సినిమా కూడా అలాగే ఉంటుంది నేను నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్ మాస్టర్, ఆల్ ది బెస్ట్. మీరు దర్శకుడుగా కూడా మీ మార్క్ వేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ఆర్ కళ్యాణ మండపం రాజుగారికి కూడా ఆల్ ది బెస్ట్, శ్రీపాద ఫిలిమ్స్కు ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను మీరు అచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో. లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఓపెనింగ్కి నన్ను పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింగర్ ఓపెనింగ్ ఫంక్షన్కి రావడం ఏంటి అని నేనే ఆశ్చర్యమైన నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు గణేష్ మాస్టర్. ఐఎమ్ ఫీలింగ్ సో ప్లెజర్. అంటే నాకు ఇది ఒక కొత్త రకం, నేను ఓపెనింగ్కి ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. సో అండ్ ఈ ఓపెనింగ్లో స్పెషల్లీ ఏంటంటే నా మిత్రుడు వెంగి ఈ సినిమాకి సంగీతం అందించడం. మీ అందరికి కూడా చాలామంది మీడియా మిత్రులందరికీ చాలా పాత వాళ్ళు కూడా ఉన్నారు ఈ బ్యాచ్లో. అండ్ తెలుసు నాకు ఇండస్ట్రీలో మొదటి పాట ఇచ్చిన వ్యక్తియే వెంగి. సో ఆ సందర్భంగా ఈ ఓపెనింగ్కి నేను రావడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ వెంగి ఆల్ ది బెస్ట్, మంచి మ్యూజిక్ అందించు, డెఫినెట్లీ యూ విల్ రాక్ ఇట్ తెలుసు నాకు. అండ్ గణేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే ఎన్నో కష్టాలు పడి ఏ స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదిగి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ఫేవరెట్ కోరియోగ్రాఫర్ అయ్యారు. అండ్ కంగ్రాచులేషన్స్ మాస్టర్, చాలా కష్టాలు చూశారు. అండ్ మీ లైఫ్లో ఇది ఒక కొత్త స్టెప్ మీరు వేయబోతున్నారు డైరెక్షన్. గౌడ్ సాబ్లోనే ఆ టైటిల్లోనే ఒక హిట్ అనే పదం కనబడుతుంది, గౌడ్ సాబ్ ఇట్లనో ఏం సంగతి అన్నట్టు. సో కంగ్రాచులేషన్స్ మాస్టర్. ఐ విష్ ఆల్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ అండ్ భాను మాస్టర్కి ఈ మూవీ ప్రొడ్యూసర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద టీమ్ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీకి నన్ను ఇక్కడ పిలిచినందుకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.